ప్రజా టీవీ తెలుగు న్యూస్. నమస్తే. నా పేరు సంజయ్ గోవింద్, ఆంధ్రప్రదేశ్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అండ్ గుంతకల్ రెవెన్యూ డివిజన్ ఎస్సీ/ఎస్టీ డివిజన్ మార్నింగ్ కమిటీ మెంబర్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ కక్కపల్లి కాలనీ నందు గత 2011 సంవత్సరంలో మన గవర్నమెంట్ వారు అప్పుడు ఇచ్చిన పట్టాలు ఇవి. దాదాపుగా 94 మందికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అప్పుడున్న తహసీల్దార్ గారు 2011 20 తారీఖు 8వ నెల 2011 తారీఖున దాదాపుగా 94 మందికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే వాళ్ళు వలసదారులు అయ్యి ఆ రోజు వలస వచ్చిన వారికి కూడా నీడ కల్పించాలి అనే యొక్క ప్రభుత్వ సంకల్పంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వలసదారులుగా మీరు ఉండి ఇప్పటి వరకు కూడా అక్కడ సెట్ వేసుకొని అంటే నిర్మానుష్యంగా అంటే రోడ్లు లేవు, ఉండడానికి ఇల్లు స్థలం ఇచ్చారు కానీ ఎలాంటి ప్రభుత్వ సహాయ సహకారాలు అందలేదు. అంటే వీధి రేట్ల విషయం తీసుకోండి, ఒక వాటర్ విషయం తీసుకోండి, రోడ్ల విషయం తీసుకోండి, ఎలాంటి ఇవి శూన్యమైంది. కాబట్టి ఈరోజు కొంతమంది అక్కడ ఉండి మిగతా వారు వలస వెళ్ళి బతకడానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన సంవత్సరంలో కొంతమంది అక్రమదారులు ఇది ఈ యొక్క దొంగ పట్టాలని చెప్పి అంటే ఆ రోజు సంతకం పెట్టిన ఎంఆర్ఓ దొంగ ఎంఆర్ఓ అని అడుగుతున్నా. అంటే ఎంఆర్ఓ సంతకానికి వాల్యూ లేదా? ఎస్సీ/ఎస్టీ భూములకు ఇచ్చిన తర్వాత 99 సంవత్సరాలు ఎవరు కబ్జా చేసుకునే కాదు, ప్రభుత్వం వెనక్కి తీసుకునే కాదు, ఒక జీవో కూడా ఉంది అనేది మీరు అధికారులు కూడా ఒకసారి నేను గుర్తు చేసుకున్నాను. 99 సంవత్సరాలు ఎస్సీ/ఎస్టీలకు ఇచ్చిన భూములు ఏ ఒక్కరు అమ్మడానికి వీలేదు, కొనడానికి వీలేదు. ఇది యొక్క రాజ్యాంగబద్ధంలోనే ఆనాడు అంబేద్కర్ గారే రాశారు. మరి ఈరోజు ఈ యొక్క అధికారులకు ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నాం. పట్టాల పైన 2020 సంవత్సరం 2020లో గౌరవనీయ కలెక్టర్ గారికి రాసుకున్న అర్జీ. 2021 కలెక్టర్ గారికి రాసుకున్న అర్జీ. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ షెడ్యూల్ అంటే ఆల్రెడీ కమిషన్ మెంబర్కి కూడా ఇచ్చి అక్కడి నుంచి రిప్లై కూడా రావడం జరిగింది. చైర్మన్ మిస్టర్ ప్రసాద్ గారికి కలెక్టర్కి ఇచ్చాం, స్పందన లేదు. ఇంకా ఎవరికి ఇమ్మని చెప్పండి. ఈ సమస్య పైన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యాజ్ ఫర్ సుప్రీం కలెక్టర్. మరి కలెక్టర్కే మేము అర్జీ ఇచ్చుకుంటే ఆ అర్జీకే ఈరోజు వారికి స్పందన లేకపోతే మేము ఎవరికి ఇచ్చుకోవాలో మీరు అర్థం చేసుకోండి. అంటే ఎస్సీ/ఎస్టీలు అంటే అంత లోపమా? ఎస్సీ/ఎస్టీలు ఉన్న యొక్క ఇళ్ళని అడగడం ఒక లోపమా? మీరు సంతకం పెట్టి ఇచ్చిన దాన్ని మేము ఉండడం మా తప్ప? ఎందుకు ఈ అమాయక ప్రజల్ని ఉండే 1.5 సెంటు కూడా ఇలా కబ్జాదారులకు గురి చేస్తే ఎవరి దగ్గర వెళ్ళమంటారనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా ఎంఆర్ఓ గారు 100 సార్లు అర్జీ పెట్టుకున్నాం, స్పందన లేదు. మీ పై అధికారులకు ఏమన్నా ఇన్ఫార్మ్ చేశారా? ఆర్డీఓ గారు, మన ఆర్డీఓ గారు ఇక్కడ ఏ మూలను దాక్కున్నారని ఆర్డీఓ గారు. అయ్యా 94 మంది ఈరోజు రోడ్డు పడుతున్నారు. అక్రమదారులు వలసదారులని ఇలా కడుపు కొట్టడం ఏమైనా న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. మార్చి 1st వీక్లో అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలానికి సంబంధించి కక్కలపల్లి గ్రామ సర్వే నంబర్ 247/2A 247/2B ఈ సర్వే నంబర్లో గల 2 ఎకరాల 12 సెంట్లని అనంతపురం జిల్లా గారలిన మండలం నుంచి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి వలస కూలీలు పొట్ట చేతి పట్టుకొని వచ్చి కక్కలపల్లి సర్వే నెంబర్ 247లో గత ప్రభుత్వం 2011లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలని గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి భూమికి రోజు రోజుకి విలువలు పెరగడం వల్ల భూ అక్రమార్కులకి కళ్ళు ఎరామని
అలాగే డబ్బులు దాహంతో ఈరోజు అమాయకమైన ప్రజల్ని కూడా మోసం చేస్తారు. ఇందుకు కాను 2011లో 247 సర్వే నెంబర్లో 2011 సంవత్సరంలో 94 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ 94 పట్టాలను కూడా భూ అక్రమార్జులు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు కూడా డీపట్టాలు. ఈ డీపట్టాలను కూడా గతంలో ఇక్కడ ఉంది. గతంలో 2021 సంవత్సరం రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ 2021 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఈరోజు ఈ భూములు వాల్యూ పెరగడం వల్ల ఇక్కడ ఉన్న వెనకలున్న ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క బిడ్డ కడుపు కొట్టి ఈరోజు భూ అక్రమార్జులు లేనిపోని ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా గతంలో కూడా ఇచ్చారు. ప్రొసీడింగ్ మూవ్మెంట్ కూడా ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్ మూవ్మెంట్ కూడా ఎందుకు ఈ అధికారులు పట్టించుకోవట్లేదు? అయ్యా, మీరు ప్రొసీడింగ్ మూవ్మెంట్ 2021లో ఇచ్చారు. ఇంతవరకు ఏంది? వీళ్ళు భూముల్లోకి ఫ్లాట్లోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రొసీడింగ్ మూవ్మెంట్ ఇచ్చేది మీరే, భూములకు పోకోకుండా అక్రమార్చులకి సెక్యూరిటీ ఇచ్చేది మీరే. ఈరోజు ఒకటి చెప్తున్నాం, ఈ మీడియా మిత్రులు దయచేసి ఇది వెంటనే అనంతపురం జిల్లాగా ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే వెనకల నుండి కోతులు తగ్గే వాళ్ళు ఒకసారి మానుకోవాలా. మీ పేర్లు ఇస్తే మీరు చాలా ఇబ్బందులు గురవుతారు. ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మేడం మీరు ఒక్కడే ఆలోచించండి. ఈ అమ్మాయిలు ఫేస్ బాగా చూడండి ముఖాలు. ఈరోజు కడుపు కాలి కడుపు మండి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కూలి పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి సెట్ వేసుకుంటే ఆ సెట్లు కూడా వేరే వాళ్ళు వచ్చి డోర్ బిగించుకొని ఆక్రమించుకుంటే ఈరోజు ఈ అమాయకమైన ప్రజలకు, ఈ అమాయకమైన ఆడబిడ్డలకు ఎక్కడ సెక్యూరిటీ కలిగిస్తున్నారు? ఈ ఎంఆర్ఓ గారిని అడుగుతున్నా, ఆర్టీఓ గారిని అడుగుతున్నా, డిఆర్ఓ గారిని అడుగుతున్నా, జేసీ గారిని, కలెక్టర్ గారిని అడుగుతున్నా. అయ్యా, మీరు ఈరోజు మేము చేస్తాం, మేమున్నాం, మేము చూస్తామని ఏం చూస్తున్నారు? వీళ్ళ మెడకాలు పట్టుకొని చుట్టూ పట్టుకొని బయటికి వెంటనే మీరు కనుక ఈ సర్వే నంబర్లో మిగిలిన స్థలాలని మీరు ఇక్కడున్న అమాయక ప్రజలకి ఇప్పించకపోతే పెద్ద ఎత్తున కుల సంఘాలు, రాజకీయ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి కూడా మీరు వెనకాడు తీసుకుంటారు. ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి ఈ మిగిలిన పట్టాలు ఇక్కడున్న అమాయకమైన ప్రజలకు ఇప్పించమని చేతులు జోడించి అడుక్కుంటున్నా. ఈ చేతులు జోడించడానికే కాదు, గేట్లు కూడా పగలగొట్టడానికి కూడా వెనకాడు జీవితం.